కొత్తిమీర బేసిన్ పౌడర్ అండి, శనగపిండితో మంచి రెసిపీ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ కిందైనా తినచ్చు, డిన్నర్ కిందైనా తీసుకోవచ్చు. ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి, 2 స్పూన్స్ బియ్యపిండి వేసాను, ఒక కప్ ఏమో పెరుగు వేసాను అనమాట. ఇందులో ఏంటంటే మసాలా నూపప్పు మాత్రం మంచిగా వేసుకోండి, 2 స్పూన్స్ వేసాను. జీలకర్ర, ఉప్పు, కారం ఇవి వేసేసుకోవాలన్నమాట. దీనికి ఏంటంటే కొత్తిమీర టేస్ట్ అనమాట. అల్లం పచ్చిమిరకాయలు అవి వద్దు, కొత్తిమీర టేస్ట్ పోతుంది. ఇంతవరకు వేసుకుంటే మసాలా చాలు. ఇది పలుచగా కలిపేసుకోవాలండి, బాగా పలుచగా కలిపేసుకోవాలన్నమాట. కొత్తిమీర ఏంటంటే పచ్చిదనం పోయేలాగా సన్నగా తరిగేసి కాడలు లేకుండా చూసుకోండి. సన్నగా తరిగేసి వేయించేసిన తర్వాత అందులో ఈ శనగపిండి పలుచగా కలిపింది వేసి దగ్గరికి వచ్చేదాకా కలపాలండి. కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసాను. దగ్గరగా వచ్చేదాకా కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఏదైనా ఒక మోడల్ గిన్నె తీసుకుని దానికి కొంచెం లోపల ఆయిల్ రాసేసి దాన్ని ఇలాగ చక్కగా చేసేయాలండి. దీన్ని ఏంటంటే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే కానీ సెట్ అవుతుంది అనమాట మంచిగాను. తర్వాత ఇలా పీసెస్ కింద తీసుకుని వేయించుకోవాలి. షాలో ఫ్రై చేసుకోవచ్చు అండి.